ఇప్పుడు సిమెట్రీ సౌష్టవం గురించి చూద్దాం. దానిలో పాయింట్స్: ఒక వస్తువు యొక్క ఆకారాన్ని అందాన్ని తెచ్చే క్రమత్వపు లేదా సమత్వపు లక్షణమే సౌష్టవం. ఏంటి? ఒక వస్తువు యొక్క ఆకారాన్ని అందాన్ని తెచ్చే క్రమత్వపు లేదా సమత్వపు లక్షణమే సౌష్టవం అంటారు. నెక్స్ట్ దానిలో ఫస్ట్ది రేఖా సౌష్టవం, లైన్ సిమెట్రీ గురించి చూద్దాం. ఏదైనా ఒక పటాన్ని ఒక రేఖ ఆధారంగా రెండు సర్వసమాన భాగాలుగా విభజిస్తే ఆ పటానికి రేఖా సౌష్టవం ఉంది అని అర్థం. నెక్స్ట్ ఆ రేఖను సౌష్టవ రేఖ లేదా సౌష్టవ అక్షము లేదా పరావర్తన అక్షము అని అంటారు. నెక్స్ట్ ఒకవేళ పటం యొక్క రెండు భాగాలు ఏకీభవించే విధంగా ఆ బొమ్మను మడత పెట్టే రేఖ ఉన్నట్లయితే ఆ పటానికి రేఖా సౌష్టవం ఉంటుంది. నెక్స్ట్ త్రిభుజం, పటము, సౌష్టవ అక్షాల సంఖ్య చూద్దాం. దానిలో ఫస్ట్ది విషమబాహు త్రిభుజం అనేది దానిలో సౌష్టవ అక్షాల సంఖ్య 0 ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజంలో సౌష్టవ అక్షాల సంఖ్య 1. నెక్స్ట్ సమబాహు త్రిభుజంలో సౌష్టవ అక్షాల సంఖ్య 3. ఫోర్త్ది లంబకోణ త్రిభుజంలో సౌష్టవ అక్షాల సంఖ్య 0. నెక్స్ట్ లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో సౌష్టవ అక్షాల సంఖ్య 1 అన్నమాట. నెక్స్ట్ చతుర్భుజాలు, క్వాడ్రిలేటరల్స్ గురించి చూద్దాం. దానిలో ఫస్ట్ది కైట్లో ఒక సౌష్టవ అక్షం ఉంటుంది, ఒకటే సౌష్టవ అక్షం అనేది ఉంటుంది. నెక్స్ట్ వృత్తంలో సౌష్టవ అక్షాల సంఖ్య అనంతం ఉంటుంది. నెక్స్ట్ అర్ధవృత్తంలో సౌష్టవ అక్షాల సంఖ్య 1 ఉంటుంది. నెక్స్ట్ ఏకకేంద్ర వృత్తాలులో సౌష్టవ అక్షాల సంఖ్య అనేది అనంతం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ప్రతి ఒక్కటి మిగిలిన రెండింటిని తాకే విధంగా అమర్చబడిన 4 వృత్తాలు, దానిలో 4 సౌష్టవ అక్షాలు ఉంటాయి. అంటే ఒకదానికొకటి అంటించి 4 వృత్తాలు గీస్తే దానిలో 4 సౌష్టవ అక్షాలు అనేది ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ప్రతి ఒక్కటి మిగిలిన రెండింటిని తాకే విధంగా అమర్చబడిన 3 వృత్తాలు, వాటిలో 3 సౌష్టవ అక్షాలు ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా 2 వృత్తాలు తీసుకుంటే 2 సౌష్టవ అక్షాలు ఉంటాయి. వేర్వేరు వ్యాసార్థాలు కలిగి బాహ్యంగా స్ఫురించుకునే 2 వృత్తాలు, దానిలో 1 సౌష్టవ అక్షం మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వేర్వేరు వ్యాసార్థాలు కలిగి అంతరంగా స్ఫురించుకునే 2 వృత్తాలు, దానిలో కూడా 1 సౌష్టవ అక్షం మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ క్రమ బహుభుజులు, రెగ్యులర్ పాలిగాన్స్ గురించి చూద్దాం. క్రమ బహుభుజులకు సౌష్టవ అక్షాల సంఖ్య భుజాల సంఖ్యకు సమానం. దానిలో ఎగ్జాంపుల్ 1 సమబాహు త్రిభుజంలో 3 క్రమ బహుభుజులు ఉంటాయి. 2వది చతురస్రంలో 4 క్రమ బహుభుజులు ఉంటాయి. 3వది క్రమ పంచభుజిలో 5 ఉంటాయి. 4 క్రమ షడ్భుజిలో 6 ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఆంగ్ల అక్షరాలు, ఆల్ఫాబెట్స్ చూద్దాం. ఆంగ్ల అక్షరం సౌష్టవ అక్షరాల సంఖ్య. ఆంగ్ల అక్షరం ఏలో 1 సౌష్టవ అక్షరం ఉంటుంది, బిలో కూడా 1 సౌష్టవ అక్షరమే ఉంటుంది, సిలో కూడా 1 సౌష్టవ అక్షరమే ఉంటుంది, డిలో కూడా సేమ్ 1 ఉంటుంది, ఈలో కూడా 1 ఉంటుంది, హెచ్లో మాత్రం 2 ఉంటుంది, ఐలో 2 సౌష్టవ అక్షరాలు ఉంటాయి, కేలో మాత్రం 1 సౌష్టవ అక్షరమే ఉంటుంది, ఎంలో 1 ఉంటుంది, ఓలో 2 ఉంటాయి, 2 సౌష్టవ అక్షరాలు ఉంటాయి, టీలో 1 సౌష్టవ అక్షరం ఉంటుంది, యూలో 1 ఉంటుంది, వీలో కూడా 1, డబ్ల్యూలో కూడా 1 ఉంటుంది, ఎక్స్లో మాత్రం 2 ఉంటాయి, వైలో కూడా 1 ఉంటుంది. నెక్స్ట్ ఆంగ్ల వర్ణమాలలో రేఖా సౌష్టవం ఉన్నవి ఎన్ని అంటే 16 అక్షరాలకి రేఖా సౌష్టవం ఉంటాయి, లేనివి 10 అన్నమాట. అయితే 2 సౌష్టవ అక్షాల సంఖ్య ఉన్నవి ఎన్ని అంటే 4. ఒకే ఒక్క సౌష్టవ అక్షరం ఉన్నవి 12 అన్నమాట. నెక్స్ట్ సెకండ్ది బిందు సౌష్టవం, పాయింట్ సిమెట్రీ గురించి చూద్దాం. ఒక పటాన్ని ఒక బిందువు ఆధారంగా 180 డిగ్రీల భ్రమణం చెందించిన తర్వాత కూడా అది తొలి స్థితిని పోలి ఉంటే ఆ పటానికి బిందు సౌష్టవం ఉంది అంటారు. ఆ బిందువును సౌష్టవ కేంద్రం అని అంటారు. నెక్స్ట్ ఒక పటాన్ని పై నుండి కిందికి చూసినా లేదా కింది నుండి పైకి చూసినా ఒకే ఆకారంలో ఉంటే దానికి బిందు సౌష్టవం ఉంది అని అర్థం. నెక్స్ట్ 7
ఆంగ్ల అక్షరాలకు మాత్రమే బిందు సౌష్ఠవం ఉంది. అవి ఏంటి? ఆ 7 అంటే HINOSXZ. ఈ 7టికి మాత్రమే బిందు సౌష్ఠవం ఉంది. రేఖా సౌష్ఠవం లేకున్నా బిందు సౌష్ఠవం ఉన్న ఆంగ్ల అక్షరాలు 3 ఉన్నాయి. అవేంటి? NSH. ఈ 3టికి రేఖా సౌష్ఠవం లేకపోయినా కూడా బిందు సౌష్ఠవం ఉంది కాబట్టి ఉందన్నమాట. అవేంటి? NSH. నెక్స్ట్ ఆకారం, పటం, సౌష్ఠవ కేంద్రం చూద్దాం. 1 సమాంతర చతుర్భుజంలో సౌష్ఠవ కేంద్రం అనేది కర్ణాల ఖండన బిందువు అనమాట. నెక్స్ట్ దీర్ఘ చతురస్రంలో కూడా సేమ్ సౌష్ఠవ కేంద్రం ఏంటంటే కర్ణాల ఖండన బిందువే అనమాట. నెక్స్ట్ రాంబస్కి కూడా సౌష్ఠవ కేంద్రం కర్ణాల ఖండన బిందువే అనమాట. వృత్తానికి మాత్రం సౌష్ఠవ కేంద్రం అనేది వృత్త కేంద్రమే సౌష్ఠవ కేంద్రం అనమాట. వృత్తానికి. నెక్స్ట్ బిందు సౌష్ఠవం కలిగిన ఆంగ్ల అక్షరాలు ఏంటి? HINOSXZ అన్నాం కదా. హెచ్లో అడ్డు గీత మధ్య బిందువు అనమాట. ఐలో నిలువు గీత మధ్య బిందువు. ఎన్లో ఏటవాలు గీత మధ్య బిందువు. ఓలో ఓ యొక్క కేంద్రమే అనమాట. నెక్స్ట్ ఎస్కి మలుపు బిందువు. ఎక్స్కి ఖండన బిందువు. జెడ్కి ఏటవాలు గీత మధ్య బిందువు. ఎన్కి జెడ్కి ఏటవాలు గీత మధ్య బిందువు అనమాట. నెక్స్ట్ థర్డ్ది భ్రమణ సౌష్ఠవం. దీనిలో భ్రమణం ఒక వస్తువును ఒక స్థిర బిందువు చుట్టూ తిప్పును. ఆ స్థిర బిందువు భ్రమణం యొక్క కేంద్రం అగును. నెక్స్ట్ అర్ధ భ్రమణం అంటే 180 డిగ్రీల భ్రమణం. పావు భ్రమణం అంటే 90 డిగ్రీల భ్రమణం. భ్రమణం సవ్య దిశలో లేదా అపసవ్య దిశలో ఉండవచ్చు. నెక్స్ట్ ఒక వస్తువును భ్రమణం చెందించినప్పుడు 360 డిగ్రీల లోపు కనీసం ఒక్కసారైనా తొలి స్థితిని పోలి ఉంటే ఆ వస్తువుకు భ్రమణ సౌష్ఠవం ఉందని అర్థం. ఏంటి? ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్ అనమాట. మళ్ళీ చూద్దాం. ఒక వస్తువును భ్రమణం చెందించినప్పుడు 360 డిగ్రీల లోపు కనీసం ఒక్కసారైనా తొలి స్థితిని పోలి ఉంటే ఆ వస్తువుకు భ్రమణం సౌష్ఠవం ఉందని అర్థం. నెక్స్ట్ భ్రమణ సౌష్ఠవ కోణం, యాంగిల్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ ఏంటో చూద్దాం. ఒక వస్తువును భ్రమణం చెందించినప్పుడు తొలిసారి ఏ కోణం వద్ద తొలి స్థితిని పోలి ఉంటుందో అంటే 360 డిగ్రీల లోపు అనమాట. ఆ కోణాన్ని భ్రమణ సౌష్ఠవ కోణం అంటారు. మళ్ళీ చూద్దాం. ఒక వస్తువును భ్రమణం చెందించినప్పుడు తొలిసారి ఏ కోణం వద్ద తొలి స్థితిని పోలి ఉంటుందో అంటే 360 డిగ్రీల లోపు అనమాట. ఆ కోణాన్ని భ్రమణ సౌష్ఠవ కోణం అంటారు. ఇప్పుడు పటం, భ్రమణ సౌష్ఠవ కోణం ఏంటో చూద్దాం. దీర్ఘ చతురస్ర పటం అనేది 180 డిగ్రీల భ్రమణ సౌష్ఠవ కోణం అనమాట. సమాంతర చతుర్భుజం ఏమో 180 డిగ్రీల భ్రమణ సౌష్ఠవ కోణం. నెక్స్ట్ రాంబస్ కూడా 180 డిగ్రీలే. చతురస్రం మాత్రం 90 డిగ్రీలు. సమబాహు త్రిభుజం 120 డిగ్రీలు అన్నమాట. నెక్స్ట్ క్రమబహుభుజి భ్రమణ సౌష్ఠవ కోణం ఏంటి అంటే 360 డిగ్రీస్ బై భుజాల సంఖ్య. ఏంటి? క్రమ బహుభుజి భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అంటే 360 డిగ్రీస్ బై భుజాల సంఖ్య అనమాట. ఎగ్జాంపుల్ క్రమ పంచభుజి భ్రమణ సౌష్ఠవ కోణం ఏంటి అంటే 360 డిగ్రీస్ బై 5. పంచభుజి కదా, అది 5 = 72 డిగ్రీస్. నెక్స్ట్ రెండో ఎగ్జాంపుల్ క్రమ షడ్భుజి యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం. షడ్భుజి అంటే 6 అనమాట. 360 బై 6 = 60 డిగ్రీస్. అలా చేయాలి. నెక్స్ట్ భ్రమణ సౌష్ఠవ పరిమాణం, ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ గురించి చూద్దాం. ఒక పూర్తి భ్రమణంలో అంటే 360 డిగ్రీలు ఒక వస్తువు సరిగ్గా అదే విధంగా ఎన్నిసార్లు తొలి స్థితిని పోలి ఉంటుందో ఆ సంఖ్యను భ్రమణ సౌష్ఠవ పరిమాణం అని అంటారు. దానిలో పటము భ్రమణ సౌష్ఠవ పరిమాణం చూద్దాం. దీర్ఘ చతురస్రం అనేది 2 భ్రమణ సౌష్ఠవ పరిమాణాలు చేస్తుంది. సమాంతర చతుర్భుజం అనేది కూడా 2 భ్రమణ సౌష్ఠవ పరిమాణాలే. రాంబస్ కూడా 2. చతురస్రం మాత్రం 4. సమబాహు త్రిభుజం ఏమో 3 అనమాట. అంటే దీర్ఘ చతురస్రం అనేది 180 డిగ్రీలు కాబట్టి 2 భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనమాట. అది సమాంతర చతుర్భుజం కూడా 180 డిగ్రీలే కాబట్టి అది కూడా 2. రాంబస్ కూడా 180 డిగ్రీలే కాబట్టి అది కూడా 2. చతురస్రం మాత్రం 90 డిగ్రీలు కాబట్టి 4 సార్లు. సమబాహు త్రిభుజం 120 డిగ్రీలు కాబట్టి అది 3 సార్లు అన్నమాట. నెక్స్ట్ క్రమ బహుభుజికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఏంటంటే భుజాల సంఖ్య అనమాట.
క్రమ బహుభుజికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఈక్వల్స్ టు భుజాల సంఖ్య. ఎగ్జాంపుల్, క్రమ దశభుజి భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఏంటి అంటే 10 అనమాట. నెక్స్ట్, ఒక బహుభుజి భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఈక్వల్స్ టు 360 degrees బై భ్రమణ సౌష్ఠవ కోణం అనమాట. నెక్స్ట్ నోట్, వృత్తానికి భ్రమణ సౌష్ఠవ కోణం అనంతము, అలాగే భ్రమణ సౌష్ఠవ పరిమాణము కూడా అనంతమే. వృత్తానికి భ్రమణ సౌష్ఠవ కోణము అలాగే భ్రమణ సౌష్ఠవ పరిమాణము కూడా ఈ రెండు కూడా అనంతం అనమాట. నెక్స్ట్, సంపూర్ణ సౌష్ఠవం గల రేఖాపటం ఏంటి అంటే వృత్తం అనేది సంపూర్ణ సౌష్ఠవం గల రేఖాఖండం అనమాట. నెక్స్ట్ది టెస్సలేషన్స్ అనేది చూద్దాం. టెస్సలేషన్స్ని తెలుగులో ఏమంటారు? క్రమబద్ధమైన తాపటం చేయటం అని అంటారు. నెక్స్ట్ దానిలో చూద్దాం. సర్వసమాన పటాలు కొంత వైశాల్యం ఖాళీ లేకుండా లేదా అతిక్రమణలు లేకుండా పక్కపక్కనే అమర్చడాన్ని క్రమబద్ధమైన తాపటం చేయటం లేదా టెస్సలేషన్స్ అంటారు. ఏంటి మళ్ళీ చూద్దాం. సర్వసమాన పటాలు కొంత వైశాల్యం ఖాళీ లేకుండా లేదా అతిక్రమణలు లేకుండా పక్కపక్కనే అమర్చడాన్ని క్రమబద్ధమైన తాపటం చేయడం లేదా టెస్సలేషన్స్ అంటారు. ఇది పటాల సౌందర్యాన్ని ద్విగుణీకరిస్తుంది. ఏది? టెస్సలేషన్స్ అనేది పటాల సౌందర్యాన్ని ద్విగుణీకరిస్తుంది. ఎగ్జాంపుల్గా గది నేలపై టైల్స్ అనేది ఎగ్జాంపుల్ అనమాట.